హాయ్ అండి. నేను యూట్యూబ్కి సంబంధించిన ఒక ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. అది మెయిల్ నుంచి అండి. అవి కొన్ని అయితే క్యాచప్ చేశాను, కొన్ని చేయలేదు. 20th నుంచి ఫిబ్రవరి 20th నుంచి 25th వరకు 25 వీడియోలు. 18న ఒకటి, మార్చి 18, ఫిబ్రవరి 3న ఒకటి, మళ్ళీ మార్చి 17న ఒకటి ఉంటుంది. ఇంకా 32 వీడియోస్ మొత్తం టోటల్. అవి క్యాచప్ చేయలేదు. ప్రూఫ్స్ అనేది కొన్ని చూపించినా సరిపోతుంది కదా, ప్రస్తుతానికి ఇవి పెట్టాను. అది దేనికి సంబంధించిందంటేనండి, యూట్యూబ్ వీడియోస్ మొత్తం అన్లిస్టెడ్లో పడిపోయినాయి అంటే మనకి దానికి వచ్చిన యూస్ కానీ అన్నీ పోతాయి. వీడియో అయితే అలా ఉంటుంది, దేనికి పనికిరాదు. మళ్ళీ మామూలుగా ఎవరికి పబ్లిష్ అవ్వదు. అది మనకనేది మన ఛానల్లో కనిపిస్తుంది తప్ప ఎవరికి పబ్లిష్ అనేది అవ్వదు. అవనప్పుడు దాని యూస్ అన్నీ పోతాయి. సబ్స్క్రైబులు తప్ప మిగతాయి మొత్తం పోతాయి. మనకి ఉపయోగం ఏమి ఉండదు. నాకు 32,000 వీడియో పోయింది ఒకటే. తర్వాత 9,000 అట్లా 2,50,000 వరకు పోయినాయండి యూస్ అయితే. ఈ జనవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అదే ఫిబ్రవరి 13th స్టార్ట్ అయింది పోవడం. ఒక్క రోజులోనే 16-17 వీడియోలు పోయినాయి. అలా 32 వీడియోస్ పోయినాయి. అది ఎందుకు పోయినాయి అంటే, సాంగ్స్ అనేది మనం పెట్టుకుంటాం కదా, నచ్చిన సాంగ్ పెట్టేసుకొని షార్ట్స్ పెడతాం కదా. ఆ సాంగ్స్ అనేది వాళ్ళు రాసిన వాళ్ళు, కంపోజ్ చేసిన వాళ్ళు కాపీ రైట్ పెట్టేసుకుంటారు. ఎప్పుడు ఏ సాంగ్కి ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు. అలా పెట్టినప్పుడు మనకి పెట్టిన వీడియోస్ మొత్తం పోతాయి. దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఇక అవి దేనికి పనిచేయవు అనమాట. అయితే ఇప్పుడు నేను ఎందుకని ఇలా చూపిస్తున్నానంటే, కొంచెం యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు, ఏంటి పాత వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు ఏంటి ఎప్పటియో అనేసి అడిగారు. యూట్యూబ్ చేతిలో ఉన్న వాళ్ళకే తెలియలేదు కాబట్టి, కొంచెం కొత్త వాళ్ళకి, ఇంకా అప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఈ అప్డేట్స్ అనేవి రావడానికి టైం పట్టుద్ది కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. చాలా రూల్స్ అయితే మారిపోయినాయండి ఇప్పుడు యూట్యూబ్లో. అయితే ఇప్పుడు సాంగ్ అనేది వాళ్ళు కాపీ రైట్ పెట్టుకున్నప్పుడు యూట్యూబ్ వాళ్ళ తప్పేమీ లేదు. సాంగ్స్ తీయటం వల్ల మన వీడియో వేస్ట్ అయిపోతుంది. అయితే దాన్ని మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అది చేసుకోవచ్చు అంటే, ఏ సాంగ్ ఎప్పుడు కాపీ రైట్ పడుతుందో తెలియనప్పుడు మనం కంపల్సరీ ఇది వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది ఆ ధైర్యం ఉండాలి. మనం ఇప్పుడు ఒక వంట మనం పెట్టుకుంటున్నాము అంటే, మనకు ఎంత గర్డ్స్ ఉంటే పెట్టుకుంటున్నాము, మనం ఎంత ధైర్యంగా ముందుకు అడుగేస్తే పెట్టాము. వాయిస్ ఓవర్ కూడా అలాగే. నేను చాలా 1.5 year వరకు షై ఫీల్ అయ్యి నేను పెట్టలేదు. పెట్టినందుకు ఇప్పుడు ఎంత 2 lakhs పైన పోయినాయి కదా. వీడియోస్ వచ్చేసి 32 వీడియోస్ వరకు పోయినాయి. అప్పుడు ఇంకా ఏంటంటే యూస్ ఎక్కువ రాలేదు కాబట్టి 2,50,000కి అంత ఫీలింగ్ అనిపించలేదు. ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటే 6 monthsలో మీకు ఎర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. మానిటైజేషన్ కంపల్సరీ వస్తుంది. మేము అట్లా వెనక అడుగేసాం కాబట్టి ఇంత టైం పట్టింది కాబట్టి, ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళన్నా జాగ్రత్తగా చేసుకుంటారని చెప్తున్నాను. అంతే, దాంతో మించేవి లేదు ఇందులో. అయితే ఒక ఇన్స్పైరింగ్ మాట అయితే ఇవాళ యూట్యూబ్లో విన్నాను. ఒక ఆవిడ చెప్పారు, తన పేరైతే మెన్షన్ చేయను, మనకి హక్కు లేదు వాళ్ళ గురించి చెప్పకూడదు. ఒక మాట అనిపించిందండి, ఇది చెయ్యాలి అంటే, ముందుకు అడుగేయాలంటే ఇది మాత్రం ధైర్యం అనేది చాలా అవసరం మనకి. ఈ ఇన్స్పైరింగ్ మాట అయితే నాకు బాగా నచ్చి పెడుతున్నాను. అంతే, ఎవరు మనసుకు తీసుకోవద్దు, ఎవరికి చెప్పాలని కాదు. నాకు నచ్చి నేను ఒక క్లిప్లో యాడ్ చేసుకుందామని చేస్తున్నాను. ఒకసారి వినండి. అంటే కూలీగానే ఉండగానే ఖాళీగా ఉండొద్దని, మనం ఎప్పుడు మన లైఫ్లో ఏ పనిలో అయినా సరే మనం బిజీ అయ్యామంటే ఏ టెన్షన్లు ఏముండవు మనసులో. మనకి ఇదే అనమాట, మనం ఏం చేస్తున్నాం, ఏ వర్క్ చేస్తున్నాం. అదండి, అంతవరకే నేను క్యాచ్ చేశాను. అది పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఎవరు పర్సనల్గా అయితే తీసుకోవద్దు. నాకు అనిపించింది నేను పెడుతున్నాను. కొంచెం చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, కొంచెం ధైర్యంగా ఏదన్నా చేసుకోవాలి అంటే. మనం తప్పు చేయనప్పుడు, మనం కరెక్ట్గా చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం ముందుకు అడిగేసేటప్పుడు మనం షై ఫీలింగ్తో అలా సాగదీస్తూ ఉంటే 2.5 years నుంచి నాకు అలాగే ఉంది. నేను ముందుకి అడుగేయక ఇప్పుడు వరకు మానిటైజేషన్ అనేది అవ్వలేదు.
అందుకే కొత్తగా చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని మెయిల్స్ అనేవి రావు, అప్డేట్స్ చాలా లేటుగా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి, ఛానల్ వెళ్ళిన తర్వాత వస్తాయి కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నాను అంతే తప్ప కొత్తగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఇదండి, నచ్చితే కనుక ఫాలో అవ్వండి, లేదంటే ఇన్ని వదిలేసినా ఓకే. అదండి జరిగిందైతే. 32 వీడియోస్ అనేసరికి కొంచెం పాత అవి ఆ టైంలో కొంచెం ఏదో పాటలతో అంత అప్డేట్ ఏమి అవ్వలేదండి, అంత ఛానల్ ముందుకు వెళ్ళలేదు. ఆ టైంలో పోయిన వీడియోలు తక్కువ కాబట్టి యూస్ అంత అనిపించలేదు. అదే ఇప్పుడు ఎక్కువ వచ్చిన వీడియోస్ పోతే ఒక 32,000 ఒక్క వీడియో పోయింది. మరి పోయినందుకు, ఆ వీడియో పోయినందుకు చాలా ఫీల్ అయ్యాను. అలా కూడా వెంటనే పోతుంటే ఒక్కరోజే 16 పోయేసరికి కొన్ని వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయబుద్ధి కాలేదు, చేయలేదు అసలు. ఇలా కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఇబ్బందులు రాకూడదని చెప్తున్నాను అంతే. ఇది చికెన్ ఫ్రై అండి, ఈరోజు రీసెంట్గా చేసిన వీడియోనే. ఈ మధ్య కొన్ని పాత వీడియోలు పెట్టాను, ఇంకా ఉన్నాయి పెట్టాల్సినవి. అవి వాయిస్ ఓవర్తో పెట్టాలి. మధ్యలో ఒక్కొక్కటి పెడుతున్నాను, అన్నీ ఒకేసారి కాకుండా మధ్యలో ఎప్పుడన్నా పెడుతూ ఉంటున్నాను. ఏమన్నా ఇంతకుముందు చేసిన వంటలు బాగున్నాయి అవి పెడుతున్నాను, కొన్ని అయితే ఇక పెట్టకుండా వదిలేస్తున్నాను. అవి 32 వీడియోస్లో ఒక 10 వరకు 15 వరకు పెట్టాను, ఇంకా ఉన్నాయి, అవి చేసి పెట్టాలి. ఓకే అండి, ఇది చికెన్ ఫ్రై అయిపోయింది. తను చెప్పిన ఇన్స్పైరింగ్ మాట అనేది అర్థమైందో లేదో తెలియదండి. కూలీగానే ఉండు లేదా ఖాళీగా ఉండకు అని అన్నమాట, అంతకు మించి ఏం లేదు. అంటే దాంట్లో ఏంటి, మామూలుగా మన పని మనం చేసుకునే దాంట్లో కూలీగా చేసుకున్నా కూడా అది తప్పులేదన్నది. ఖాళీగా ఉండే బదులు ఒక కూలీగా మన పని మనం చేసుకున్నా మనకి ఒక ఉపయోగం అనేది ఉంటుంది అనేది ఆ మాటలో ఇన్స్పైరింగ్ బాగా నచ్చింది, బాగా నచ్చి పెట్టాను. అదండి, ఇది చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇదండి, ఓకే అండి. ఇందాక నేను చూపించినవి అవి గ్లౌజులు అండి, మామూలుగా అవెన్కి పనిచేస్తాయి. కాకపోతే ఇంకా మంచి క్వాలిటీ తీసుకుంటాం బెటర్ అండి. నేను అవి తీసుకున్నా కూడా వేడి వచ్చేస్తున్నాయి పట్టుకున్నా. అవి అలా పట్టుకోవడానికి కొంచెం తిప్పుకోవడానికి పనిచేస్తాయని అలా స్టోర్ చేసుకోవచ్చు అని చూపించాను. ఓకే అండి.